హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫన్నీ గేమ్స్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫన్నీ గేమ్స్ అని చెప్పానని మూవీ ఫన్నీగా ఉంటుంది అనుకోకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే మనకి యాన్ ఇంకా జార్జ్ కపుల్ కనిపిస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు. ముగ్గురు కలిసి వీకెండ్ ని ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళ బోట్ హౌస్ దగ్గరికి బోట్ ను తీసుకొని వెళ్లిపోతూ ఉంటారు. కానీ వీళ్ళ బోట్ కి చిన్న ప్రాబ్లం ఉంటుంది. అందుకే వెళ్తున్న దారిలో వాళ్ళ దోస్తు ఇంటి దగ్గర ఆగి జార్జ్ వాళ్ళ దోస్త్ తో అంటాడు, నా బోట్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, నువ్వు వెంటనే మా బోట్ హౌస్ దగ్గరికి వచ్చి దాన్ని రిపేర్ చేయాలి అని. దానికి వాళ్ళ దోస్తు కూడా నేను కొంతసేపట్లో వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. ఇప్పుడు వాళ్ళ దోస్తు దగ్గర ఇద్దరు కొత్త వ్యక్తులు కూడా ఉంటారు. కానీ వాళ్ళ గురించి అంతగా పట్టించుకోకుండా జార్జ్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. అలా వాళ్ళ బోట్ హౌస్ దగ్గరికి వచ్చి బోట్ లో ఉన్న సామాన్ మొత్తం బయటికి తీస్తారు. అలా మొత్తం సామాన్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ డాగ్ కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత జార్జ్ దోస్తు బోట్ ని రిపేర్ చేయడం కోసం తన దగ్గరికి వస్తాడు. తనతో పాటు ఒక కుర్రాడు కూడా వస్తాడు. ఆ కుర్రాన్ని చూసి జార్జ్, ఈ కుర్రాడు ఎవరు అంటాడు. దానికి తన దోస్తు, ఇతను మా కజినే, ఇక్కడ మీకు ఏదైనా చిన్నగా ఉపయోగపడతాడని ఇక్కడికి తీసుకువచ్చాను అంటాడు. అలా ముగ్గురు కలిసి బోట్ ని రిపేర్ చేయడం కోసం అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత యాన్ కొడుకు పరిగెట్టుకుంటూ ఇంట్లో ఉన్న యాన్ దగ్గరికి వచ్చి ఎవరో కొత్త వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అంటాడు. అలా వెంటనే యాన్ బయటికి వచ్చి చూస్తే బయట వాళ్ళ పక్కింటి అతను వచ్చి నిలబడి ఉంటాడు. ఇతని పేరు పీటర్. అప్పుడే పీటర్ యాన్ తో అంటాడు, మేము మీ పక్కింట్లోనే ఉంటాం, మా దగ్గర ఎగ్స్ అయిపోయాయి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, నేను మార్కెట్ కి వెళ్లి తీసుకొచ్చిన తర్వాత మీకు రిటర్న్ ఇస్తాను అంటాడు. దాంతో యాన్ కూడా వెంటనే ఫ్రిడ్జ్ లో ఉన్న 4 గుడ్లను తీసుకువచ్చి పీటర్ కి ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తుంది. కానీ పీటర్ బయటికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న యాన్ కి బయట నుంచి సౌండ్ వినిపిస్తుంది. వెంటనే తను బయటికి వచ్చి చూస్తే మనోడు 4 గుడ్లని తీసుకువెళ్తూ కింద పడేసి పగలగొట్టి ఉంటాడు. అది చూసి యాన్ నవ్వుకుంటుంది, 4 గుడ్లు కూడా తీసుకువెళ్ళలేకపోయావా అని. ఆ తర్వాత మళ్ళీ యాన్ పగిలిపోయిన గుడ్లను మొత్తం క్లీన్ చేసి సింక్ లో పడేస్తుంది. అలా తను కిచెన్ లో ఉన్నప్పుడు పీటర్ మళ్ళీ కిచెన్ లోపలికి వస్తాడు. తనను చూసి యాన్ షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, ఇక వెళ్ళిపోవచ్చు కదా అంటుంది. దానికి పీటర్, లేదండి, నాకు అర్జెంటుగా ఎగ్స్ కావాలి, మీ ఫ్రిడ్జ్ లో ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంకా 4 ఎగ్స్ నాకు ఇవ్వండి అంటాడు. దాంతో యాన్ అనుకుంటుంది, వీడు ఈ రోజు ఎగ్స్ తినంది పడుకునేలా లేడని. ఇక తనకి నోల్ చెప్పలేక ఎగ్స్ తీసుకోవడం కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లిపోతుంది. ఇక్కడ సింక్ దగ్గర ఉన్న పీటర్ మాత్రం ఖాళీగా ఉండకుండా అటు ఇటు తిరగడం వల్ల అక్కడే ఉన్న యాన్ ఫోను అనుకోకుండా సింక్ లో పడిపోతుంది. దాంతో యాన్ పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి తన ఫోన్ ని వాటర్ లోంచి తీసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ ఎగ్స్ పీటర్ కి ఇచ్చి, నువ్వు వెళ్ళరా బాబు ఇక్కడ నుంచి అంటుంది. అలా వెంటనే పీటర్ కూడా ఆ ఎగ్స్ తీసుకొని వెళ్లిపోతూ ఉంటాడు. కానీ అక్కడే ఉన్న యాన్ వాళ్ళ డాగ్ అరవగానే సడన్ గా మళ్ళీ ఆ ఎగ్స్ ని కింద పడేసి పగలగొడతాడు. ఆ సౌండ్ విని డాగ్ ఎందుకు అరుస్తుందని యాన్ మళ్ళీ బయటికి వచ్చి చూస్తే పీటర్ ఎగ్స్ ని పగలగొట్టి ఉంటాడు. అలాగే పీటర్ పక్కనే జార్జ్ దోస్తు తీసుకువచ్చిన తన కజిన్ కూడా నిలబడి ఉంటాడు. అప్పుడే పీటర్ యాన్ తో అంటాడు, డాగ్ అరవడం వల్ల అనుకోకుండా ఎగ్స్ కింద పడేశాను అని. ఆ మాట వినగానే యాన్ కి పిచ్చ కోపం వస్తుంది. ఎగ్స్ పట్టుకోవడం కూడా చేత కాదు, నువ్వేం పీకుతావురా అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ డాగ్ అంటే తనకి భయం అని పీటర్ చెప్పడంతో మళ్ళీ తను కూల్ అవుతుంది. అలా వెంటనే తన డాగ్ ని అక్కడ నుంచి పంపించేసి పీటర్ తో అంటుంది, నువ్వు ముందు వెంటనే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు అని. అప్పుడే పక్కన ఉన్న ఆ కుర్రాడు అక్కడ ఉన్న గోల్ఫ్ స్టిక్స్ ని తీసుకొని వాటితో ఆడుతూ యాన్ తో అంటాడు, మనం పక్కింటి వాళ్ళం, ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి, అంతేకాని పంతాలకు పోతే ఎలా మేడం అంటాడు. తర్వాత బయట ఉన్న జార్జ్ కనిపిస్తాడు. తను తన కొడుకుతో కలిసి బోట్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి లోపల నుంచి డాగ్ అరుపులు వినిపిస్తాయి. దాంతో తను ఇంట్లోకి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వస్తాడు. అప్పుడే తనకి పీటర్ వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే ఆయన ఈ నా కొడుకులు బయటికి వెళ్లడం లేదని తన భర్త ముందే పీటర్ వాళ్ళని ఎలా పడితే అలా తిడుతూ ఉంటుంది. దాంతో జార్జ్ అంటాడు, మన పక్కింటి వాళ్ళే, వాళ్ళని అలా తిట్టకూడదు, వాళ్ళతో మంచిగా ఉండాలి అంటాడు. కానీ ఆయన మాత్రం జార్జ్ ని పక్కకి తీసుకువెళ్లి మొత్తం జరిగిన విషయాలు చెప్తుంది. దాంతో జార్జ్ కూడా పిచ్చ కోపం వస్తుంది. వెంటనే పీటర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, పిచ్చ నా కొడుకులారా, పిచ్చి పిచ్చిగా ఉందా, ఇక్కడ నుంచి దొబ్బేయండి అని పీటర్ ని చంప పగలగొడతాడు. అప్పుడే పీటర్, అది కాదండి, మాకు ఎగ్స్ కావాలి అంటాడు. దాంతో జార్జ్ కి ఇంకా కోపం వస్తుంది. ఎగ్స్ లేవు, తొక్కలేవు, ఇక్కడ నుంచి దొబ్బేయండి అని పక్కన ఉన్న కుర్రాన్ని కొడతాడు. దాంతో వాడి దగ్గర
గోల్ఫ్ స్టిక్ ఉండడం వల్ల అదే దాంతో కోపంతో జార్జ్ కాళ్ళపై కొడతాడు. దాంతో జార్జ్ అక్కడే కింద పడిపోతాడు. అప్పుడే పీటర్ వాళ్ళు జార్జ్ ని తీసుకువెళ్లి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తనతో అంటారు, ఇక నుంచి మేం చెప్పిందే నువ్వు చెయ్యాలి, లేదని తేడాగా ఏమైనా చేస్తే నీ ఫ్యామిలీని మొత్తం ఇక్కడే చంపేసి వెళ్లిపోతాం. నీ ఇంటికి పక్కింటికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ ఏం చేసినా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు హెల్ప్ చేయలేరు అంటారు. వాళ్ళ మాటలు వినగానే జార్జ్ వాళ్ళు చాలా భయపడతారు. అప్పుడే పీటర్ యాన్ వాళ్ళతో అంటాడు, మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడుతూ రేపు మార్నింగ్ 9 వరకు మీరు ప్రాణాలతో ఉన్నారంటే మీరు గెలిచినట్టు, లేదంటే మేం గెలిచినట్టు అంటాడు. వాళ్ళని చూడగానే యాన్ కి అర్థమవుతుంది, ఈ నా కొడుకులు కావాలనే గొడవ పెట్టుకుంటున్నారు అని. అందుకే వాళ్ళతో అంటుంది, మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని తీసుకొని వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని. ఆ మాట వినగానే అందులో ఉన్న ఒకరికి ఇంకా కోపం వస్తుంది. వెంటనే జార్జ్ ని ఇంకా గట్టిగా కొడతాడు. దాంతో యాన్ చాలా భయపడుతుంది. అప్పుడే ఒకడు యాన్ వాళ్ళతో అంటాడు, మీరు చూస్తూ ఉండగానే గేమ్ స్టార్ట్ అయిపోయింది అని. ముందుగా గేమ్ లో ఏం చెయ్యాలి అంటే మీరు మీ డాగ్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. అలా కనిపెడితే మీరు గెలిచినట్టు అంటాడు. అలా గేమ్ స్టార్ట్ అయిందని చెప్పగానే యాన్ బయటికి వెళ్లి తన డాగ్ ని వెతుకుతూ ఉంటుంది. కానీ వాడు మాత్రం సైకోలా ఒక స్మైల్ ఇస్తాడు మనం చూసి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీడు ఆ డాగ్ ని చంపేశాడు అని. అప్పుడే యాన్ మొత్తం వెతికి వాళ్ళ కార్ దగ్గరికి వెళ్లి కార్ డోర్ ని ఓపెన్ చేయగానే లోపల డాగ్ చనిపోయి ఉంటుంది. దాంతో వాడు యాన్ దగ్గరికి వచ్చి, అబ్బా పర్లేదే, నువ్వు చాలా షార్ప్ గా ఉన్నావు, ఫస్ట్ గేమ్ లో నువ్వే గెలిచేశావు అంటాడు. అప్పుడే మనకి వీళ్ళ పక్కింట్లో ఉండే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు బోట్ వేసుకొని డైరెక్ట్ గా వీళ్ళ వైపే వస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఈ సైకో నా కొడుకు యాన్ దగ్గరికి వచ్చి అంటాడు, వచ్చిన వాళ్ళని రిటర్న్ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి పంపించాలి, లేదంటే ఈ రోజు నైట్ కి వాళ్ళని నేను చంపేస్తాను అంటాడు. దాంతో యాన్ కూడా వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ పక్కింటి వాళ్ళు యాన్ తో మాట్లాడుతూ పక్కన ఉన్న ఈ సైకో నా కొడుకుని చూస్తూ, ఇతను మీకు ఏమవుతాడు అంటుంది. దానికి యాన్, ఇతను మా కజిన్ కొడుకు అంటుంది. అప్పుడు పక్కింటి వాళ్ళు, మేము మీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం, కానీ మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్టున్నారు కదా, ఇక మేము తర్వాత వస్తామని అక్కడ నుంచి వెళ్లిపోతూ మళ్ళీ యాన్ తో అంటారు, ఈ రోజు నైట్ కి మా ఇంటికి డిన్నర్ కి రండి అని. దానికి యాన్ కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళు వెళ్లిపోతారు. తర్వాత వాడు యాన్ ని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ఆ తర్వాత వీళ్ళు రెండో గేమ్ ని స్టార్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా వాడు యాన్ తో అంటాడు, ఈ రెండో గేమ్ లో నువ్వు బట్టలు ఇంపుతావంట, మేము దాన్ని బాగా చూస్తామంట అంటాడు. ఆ మాట వినగానే యాన్ చాలా బాధపడుతుంది. అలాగే జార్జ్ కూడా బాధపడతాడు. యాన్ బాధపడడానికి ఇంకో కారణం ఏంటంటే తన కొడుకు అక్కడే ఉండగా ఈ సైకో నా కొడుకులు తన బట్టలు ఇప్పమంటున్నారు అని. అప్పుడే ఆ సైకో గాడికి చాలా కోపం వస్తుంది. యాన్ పైకి లేవకపోవడంతో వెంటనే తన కొడుకుని పట్టుకొని వాడి మొహం మీద క్లాత్ ని కప్పి, నువ్వు మేం చెప్పినట్టు చేయకపోతే నీ కొడుకుని చంపేస్తాం అంటారు. అలా తన కొడుకు ఊపిరాడక బాధపడ్డం చూసి జార్జ్ కూడా యాన్ తో అంటాడు, ఆ నా కొడుకుల చేతుల్లో మన కొడుకు ప్రాణాలు ఉన్నాయి, ప్లీజ్ వాళ్ళు చెప్పినట్టు వెంటనే చేసేయ్ అంటాడు. దాంతో యాన్ కి ఇష్టం లేకపోయినా ఆ నా కొడుకులు చెప్పినట్టే చేస్తుంది. అలా యాన్ బట్టలిప్పిన తర్వాత ఈ సైకో నా కొడుకులు అదే పనిగా చూసి కొంతసేపటి తర్వాత, ఇక చాలే బట్టలు వేసేసుకో అంటారు. దాంతో యాన్ వెంటనే ఫాస్ట్ గా బట్టల్ని వేసేసుకుంటుంది. ఆ తర్వాత యాన్ కొడుకుని ఈ సైకో నా కొడుకులు చాలా టార్చర్ పెడతారు. ఆ టార్చర్ ని తట్టుకోలేక ఆ కుర్రాడు ప్యాంట్ లోనే ఉచ్చోసుకుంటాడు. దాన్ని చూసి ఒకడు వీడి చేతే క్లీన్ చేయిస్తానని వెంటనే ఆ కుర్రాన్ని వాష్రూమ్ లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ ఆ కుర్రాడు తెలివిగా ఆ సైకో గారి నుంచి తప్పించుకొని పారిపోతాడు. దాంతో పీటర్ ఇంకొకరితో చెప్తాడు, నువ్వు వీళ్ళ సంగతి చూసుకో, నేను ఆ పిల్ల నా కొడుకుని పట్టుకుంటానని. పీటర్ ఆ కుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ కుర్రాడు మాత్రం ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పక్కింట్లోకి వెళ్తాడు. కానీ పక్కింట్లోకి వెళ్లి చూసి తను షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ నా కొడుకులు సేమ్ ఇలాగే పక్కింట్లోకి కూడా వెళ్లి పక్కింట్లో ఉన్న వాళ్ళని చంపేసి ఇక్కడికి వచ్చి ఉంటారు. అప్పుడే ఆ కుర్రాడికి అక్కడ ఒక గన్ దొరుకుతుంది. అప్పుడు వెంటనే ఆ కుర్రాడు ఆ గన్ ని తీసుకుంటాడు. కానీ ఆలోపే ఇంకో సైకోగాడు ఆ కుర్రాడిని పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడే ఆ కుర్రాడు వాడికి గన్ గురిపెట్టి, నువ్వు దగ్గరికి వస్తే నిన్ను షూట్ చేస్తాను అంటాడు. అప్పుడు వాడు ఈ పిల్లల్ని ఎగతాళి చేస్తూ, నీకు గన్ పేల్చడం వచ్చా, అసలు గన్ ని పట్టుకోవడం వచ్చా అంటాడు. దాంతో ఆ కుర్రాడు ఎలాగైనా సరే వీన్ని చంపేయాలని గన్ ని షూట్ చేస్తాడు. కానీ అందులో బుల్లెట్లు లేకపోవడం వల్ల అది ఫైర్ అవ్వదు. అప్పుడే వాడు ఆ పిల్లడి దగ్గర ఉన్న గన్ ని లాక్కొని, ముందు నువ్వు బుల్లెట్లు వేయడం నేర్చుకోవాలరా సంటోడా, అంతేకాని షూట్ చేయడం కాదు అని ఆ గన్ ని తీసుకొని ఆ కుర్రాన్ని ఈడ్చుకుంటూ మళ్ళీ యాన్
వాళ్ళ దగ్గరికి తీసుకువచ్చి వదిలేస్తాడు. అప్పుడే ఆ సైకోగాడు పీటర్ తో అంటాడు, నాకు పక్కింట్లో ఒక గన్ దొరికిందిరా, అక్కడే కొన్ని బుల్లెట్లు కూడా ఉన్నాయి, వీటి సహాయంతో ఈ ముగ్గురిని ఇక్కడే కథం చేసి మనం హ్యాపీగా ఇక్కడ నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అంటాడు. కానీ పీటర్ మాత్రం చచ్చచ్చ అలా కాదురా, కొంతసేపు ఆడుకుందాం, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, వీళ్ళతో ఆడుకుంటే మనకు మస్తు మజా వస్తుంది అంటాడు. అలా కొంతసేపు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత అందులో ఒకడికి బాగా ఆకలి వేయడంతో నేను ఏదైనా తింటానని కిచెన్ లోపలికి వెళ్తాడు. అలా కిచెన్ లోపల అన్ని వెతుకుతూ ఉన్నప్పుడే సడన్ గా తనకి గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. పరిగెట్టుకుంటూ హాల్లోకి వస్తే పీటర్ ఆల్రెడీ యాన్ వాళ్ళ కొడుకుని అతి దారుణంగా చంపేసి ఉంటాడు. అలా వాళ్ళ కొడుకు కళ్ళ ముందే చనిపోవడం చూసి యాన్ ఇంకా జార్జ్ చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఒకడు యాన్ దగ్గరికి వెళ్లి, నీ కొడుకు చనిపోయాడని బాధపడకు, ఇంకా ముందు ముందు మీరు టార్చర్ ని అనుభవించాలి అంటాడు. అలాగే పీటర్ తో ఇంకో విషయం కూడా చెప్తాడు, ఇక్కడ తినడానికి ఏమీ లేదరా, మనం బయటికి వెళ్లి ఏదైనా తినొద్దాం పదా, అంతవరకు వీళ్ళు బయటికి తప్పించుకుపోయే సీన్ లేదు కానీ ఇక్కడే ఉంటారని వాళ్ళని కట్టేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత యాన్ చాలా ఏడుస్తూ ఎలాగోలా చేసి మెల్లగా తన భర్త దగ్గరికి వస్తుంది. వెంటనే యాన్ తన కట్లు విప్పుకొని తన భర్తని అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తుంది. కానీ తన కాలికి బలమైన గాయం అవడం వల్ల తన భర్త నడవలేకపోతాడు. అప్పుడే యాన్ చాలా కష్టం మీద తన భుజం మీద తన భర్తని వేసుకొని ఇంట్లో ఒక పక్కకు వెళ్లి అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకి ఫోన్ చెయ్యాలి అనుకుంటారు. కానీ పోలీసులకి ఫోన్ చేయాలంటే ఫోన్ కావాలి. కానీ యాన్ ఫోన్ ఆల్రెడీ వాటర్ లో పడిపోవడం వల్ల అది అస్సలు పనిచేయదు. ఇక ఎంత ట్రై చేసినా ఫోన్ పనిచేయకపోవడంతో జార్జ్ యాన్ తో అంటాడు, ఈ పని అవ్వదు కానీ నువ్వు వెంటనే విండోలోంచి బయటికి వెళ్లి బయట నుంచి ఎవరినైనా సరే హెల్ప్ కోసం ఇక్కడికి తీసుకురా అంటాడు. దాంతో యాన్ కూడా విండోలోంచి తప్పించుకొని బయటికి వస్తుంది. అలా తప్పించుకొని రోడ్డు పైకి రాగానే తనకి ఒక కార్ కనిపిస్తుంది. ఆ కార్ ని చూడగానే తనకి డౌట్ వస్తుంది, ఆ సైకో నా కొడుకులే మళ్ళీ వచ్చారేమో అని భయపడి చాటుకు వెళ్లి దాక్కుంటుంది. అలా దాక్కుని చూస్తూ ఉన్నప్పుడే ఆ కార్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ అది ఆ సైకో నా కొడుకులది కాదు. దాంతో కారు వెనుక పరిగెడుతూ దాన్ని ఆపడానికి యాన్ చాలా ట్రై చేస్తుంది. కానీ కారులో ఉన్న వాళ్ళు మాత్రం తనని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత అదే రోడ్ లో ఇంకో కారు కూడా వస్తుంది. దాంతో వెంటనే ఇప్పుడు దాక్కుంటే ఈ కారు కూడా వెళ్లిపోతుందేమో అని పరిగెట్టుకుంటూ ఆ కార్ కి అడ్డం వెళ్లి ఆపుతుంది. తర్వాత మనకి డైరెక్ట్ గా ఇంటిని చూపిస్తారు. అప్పుడే పీటర్ వాళ్ళు బలవంతంగా యాన్ ని లాక్కుంటూ లోపలికి తీసుకువస్తారు. అంటే ఇందాక వచ్చిన కార్ లో ఉన్నది పీటర్ వాళ్ళే అన్నమాట. ఇప్పుడు పీటర్ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వెంటనే యాన్ దగ్గరకు వచ్చి, పాపం పసివాళ్ళు ఏమీ తినలేదు, తినడానికి వెళ్లారు కదా, వెయిట్ చేద్దామని మీకు లేదా, మేము ఇలా తినడానికి వెళ్ళాం, మమ్మల్ని మోసం చేసి మీరు పారిపోతున్నారు, ఇదేమైనా న్యాయమేనా, దీనికి న్యాయం చేయాలంటే ఒక్కటే పద్ధతి ఉంది, అది ఏంటంటే మేము నీ భర్తని చంపేస్తాం, నువ్వు తన చావుకి ప్రేయర్ చెయ్యి అంటారు. ఆ మాట వినగానే యాన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ సైకో నా కొడుకులు మాత్రం మేం చెప్పినట్టు నీ భర్త చావబోతున్నాడు, తన కోసం ప్రేయర్ చెయ్యి అని గట్టిగా అరుస్తారు. కానీ యాన్ మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా పక్కన ఉన్న గన్ని తీసుకొని వాళ్ళని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆ సైకో నా కొడుకులు బలవంతంగా యాన్ చేతిలో ఉన్న గన్ని లాక్కొని తన భర్తని షూట్ చేసి చంపేస్తారు. అలా జార్జ్ చనిపోయిన తర్వాత పీటర్ వాళ్ళు అనుకుంటారు, వీళ్ళ పని కూడా అయిపోయింది కదా, ఇంతకు ముందే వీళ్ళని కలవడానికి వీళ్ళ పక్కింటి వాళ్ళు వచ్చారు, ఈ రాత్రికి పార్టీ కూడా ఉందంట, మనం వెళ్ళి వాళ్ళ సంగతి చూద్దామా అని అక్కడ నుంచి వెళ్లిపోతూ వాళ్ళతో పాటు కాలు చేతులు కట్టేసి యాన్ ని కూడా తీసుకొని వాళ్ళ బోట్ లోనే వెళ్తూ ఉంటారు. కానీ కొంత దూరం నీటిలో వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న యాన్ ని నీళ్లలోకి తోసేస్తారు. దాంతో కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం వల్ల నీళ్లలో ఊపిరాడక యాన్ అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఈ నా కొడుకులు ఏమీ తెలియనట్టు ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తారు. అలా ఆ ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆ లేడీ డోర్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఈ సైకో నా కొడుకు ఆ లేడీతో అంటాడు, ఇందాక మీరు మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, నన్ను గుర్తుపట్టారా అంటాడు. దానికి ఆ లేడీ కూడా గుర్తుపట్టాను రాబాయ్, ఉడతలు పట్టే వాళ్ళ ఉన్నావు నువ్వే కదా అంటుంది. అప్పుడే వీడు మా ఇంట్లో ఎగ్స్ అయిపోయాయి, ప్లీజ్ మీ దగ్గర ఉంటే ఇస్తారా అంటాడు. దానికి ఆ లేడీ ఉన్నాయి తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది. అలా తను లోపలికి వెళ్ళగానే వీడు కెమెరాని చూస్తూ సైకోలా నవ్వుతూ ఉంటాడు. సైకోలా ఏంటి, ఈ నా కొడుకులు సైకో నా కొడుకులే. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.